తొడరుం అంటే కొనసాగడం అని గూగుల్ చేస్తే తెలిసింది. తెలుగులో వేరే పేరు ఆలోచించకుండా మలయాళం టైటిల్నే తెలుగుకి కూడా పెట్టేశారు. పోనీ వాళ్ళకి ఆ పేరే నచ్చిందేమో, వాళ్ళకి నచ్చిన పేరే పెట్టుకోనీలే అనుకుంటే ఆ పేరుని కూడా ఖూనీ చేసి తోడరం అని వేశారు ఈ మూవీలో. అది కూడా మళ్ళీ ఒకసారి కాదు, స్టార్టింగ్లో ఒకసారి, ఇంటర్వెల్లో ఒకసారి, ఎండింగ్లో ఒకసారి, మొత్తం 3 సార్లు టైటిల్ని తప్పుగానే వేశారు. ఇంతకీ అసలు ఈ సినిమా పేరేంటి? పోస్టర్లో వేసిన తొడరుమ్మ, మూవీలో వేసిన తోడరుమ్మ. అయినా నయా పైసా ప్రమోషన్ కూడా చేయని సినిమాలో ఇలాంటి తప్పులు జరగడం పెద్ద వింతేమీ కాదు. కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఈ మూవీ ఎలా ఉందన్న విషయం గురించి చెప్పాలంటే, దృశ్యం సినిమాలో ఉండే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ హీరో ఆడే మైండ్ గేమ్ లాంటి విషయాల్ని తీసేసి వాటి ప్లేస్లో యాక్షన్ సీక్వెన్సెస్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తొడరం మూవీ. మామూలుగా మలయాళం సినిమాలలో క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైంనే తీసుకున్నట్టే ఈ మూవీలో కూడా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైంనే తీసుకున్నారు. అందువల్ల చాలాసేపటి వరకు ఈ మూవీ ఎటుపోతుందో మనకు అర్థం కాదు. మంచి మంచి విజువల్స్ వల్ల, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల, కొన్ని లైట్ హార్టెడ్ ఫన్ మూమెంట్స్ వల్ల మూవీ మరీ బోరింగ్గా మారకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళేంత వరకు మూవీ ప్యాజబుల్గానే అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే స్టేజింగ్ అంతా సెట్ అయిపోయి అసలు మ్యాటర్లోకి ఈ మూవీ వెళ్తుందో అక్కడి నుండి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో మన మైండ్లోకి వచ్చే బేసిక్ ప్రిడిక్షన్స్కి తగ్గట్టే అప్పటి వరకు దాచిపెట్టిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా లైట్ హార్టెడ్గా, ప్రీ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఏమో థ్రిల్లింగ్గా, సెకండ్ హాఫ్ ఏమో యాక్షన్ ఎపిసోడ్స్తో సాగే రివెంజ్ డ్రామాలా ఎప్పటికప్పుడు జోనర్లు మారుతూ ఉంటాయి ఈ మూవీలో. కాకపోతే మోహన్ లాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క చిన్న రెవల్యూషన్ తప్పితే మిగతా సినిమా అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉండడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ అయ్యింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారితో పాటు మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ సిఏ జార్జ్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్ వర్మ గారి పెర్ఫార్మెన్స్ కంపారిటివ్లీ ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అండ్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ మనకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని అందించే విధంగా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, చాలా రొటీన్ స్టోరీకి మంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ని, పెర్ఫార్మెన్సెస్ని జోడించి తీసిన ఒక రివెంజ్ యాక్షన్ డ్రామాని చూడాలని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.